సార్ సార్ మీ వెర్షన్ ఏంటి? సార్ 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 ఇది బిఆర్ నాయుడు గారి విషయంలో ఏదైతే కృష్ణాంజనేయులు గారు చెప్పింది అది రాష్ట్ర ప్రజలు మొత్తం దాని గురించే చర్చించుకుంటున్నారు సార్. ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి గారి భార్య చేతిలో ఉండే బైబుల్ని అంత ప్రతిష్టాత్మకంగా అసెంబ్లీలో విలువైన సమయాన్ని దగ్గర వారు కేటాయించి చూపించడం, భూమన కరుణాకర్ రెడ్డి గారి కూతురు పెళ్లి ఒక క్రిస్టియన్ అతనికి చేయడం, సో ఇవన్నీ కూడా తప్పులైతే ప్రథమ పౌరుడు తిరుమలలో ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు అది ఆయన వ్యక్తిగత విషయం అయినప్పటికీ కొండ మీద అటువంటి పనులు చేయకూడదు, వివాహేతర సంబంధాలు ఉంటే అంటే ఎగ్జాక్ట్ గా 2002 లక్ష్మయ్య అనేటటువంటి ఒక డిప్యూటీ సూపరింటెండెంట్ క్యాడర్ అనుకుంటండి, అసిస్టెంట్ క్యాడర్, అతను తప్పు చేస్తే అతని స్పాట్ లో సస్పెండ్ చేసినారు. అదేంటండి ఇల్లీగల్ రిలేషన్ ఉంటే కింది స్థాయిలో ఎవరిని ఇలా సస్పెండ్ చేయరే, మరి కొండ మీద ఏంటంటే అవునండి కింది స్థాయిలో అంటే తిరుపతిలో మందు తాగితే తప్పులేదు, కానీ తిరుమలలో మందు బాటిల్ తీసుకెళ్ళినా తప్పే. కింద లైసెన్స్ లేకుండా ప్రయాణించేస్తారు, హెల్మెట్ లేకుండా ప్రయాణించేస్తారు, కానీ కొండ మీద ఏ బైక్ తీసుకెళ్ళినా హెల్మెట్ ఉండాలి, లైసెన్స్ ఉండాలి. కొండ మీద ఉండే విధి విధానాలు వేరు కాబట్టి ఆ విధానాల్ని గౌరవించే వారే ఉండాలి కాబట్టి మనం ఖచ్చితంగా గౌరవించాలి. ఆయన ఇన్ని రోజులు ఎందుకు ప్రెస్ మీట్ కి రాలేదు అని నాకు ఇప్పుడు అర్థమైందండి. ఆయన ప్రెస్ మీట్ కి వస్తే మనం ఏం పేజీలు రాసిచ్చి చదవమన్నా ఆయన అనుకున్నదే చెప్తారు, తగ్గేదే లేదు, నేను చాలా స్ట్రాంగ్, నా చేతిలో మీడియా ఉంది, నేను ఏమైనా చేస్తాను, మీ బతుకులు బయటకు తీస్తాను, చెన్నైలో మీరు ఏం చేసినారు ఇదా మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పలే. దాంట్లో తప్పే ఉంది, అది ఫ్రెండ్లీ, అదేంటి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నారు, ఆ పదం వాడకుండా ఇంకేదైనా పదం వాడితే బాగుండేది. ఆ ఫ్రెండ్షిప్ అనే పదాన్నే చిన్నబుచ్చినారు. ఇంకొకటి ఏంటంటే భగవద్గీత పుస్తకాలు 5 భాషల్లో అన్య మతస్థులకు సంబంధించిన కుటుంబీకులు అన్య మతస్థుడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రచురించారంట 5 భాషల్లో. 50 కోట్లు ఖర్చు పెట్టి దాంట్లో ఇంకా 32 లక్షల పుస్తకాలు ఆ భగవద్గీతలు ఆడ పడి ఏడుస్తున్నాయంట, గోడంలో ఆడ పడి ఏడుస్తున్నాయంట. దాంట్లో ఏమి లేదంట భగవద్గీతలో, ఎవరిని చూస్తే మొహాన్ని ఊస్తారంట, భగవద్గీత బుక్ చూస్తే మొహాన్ని ఊస్తారంట, దాంట్లో ఏం లేదంట. ఎందుకే గోడంలో అడ్డంగా అంట. అరే అరే ఏం చెప్తున్నారు? భగవద్గీత గురించి అంత చీప్ గా ఆ స్థాయిలో ఉండి ఆ చైర్మన్ హోదాలో ఉండి మాట్లాడడం తగునా అండి? దీని గురించి పెట్టండి, దీని గురించి నా గురించి తప్పుడు సమాచారం చేస్తున్నారు, ఇది మార్ఫింగ్ వీడియోస్, నేను కరెక్ట్ గా ఉన్నా, అరే నాకు సెంటర్ లో బిజినెస్ ఉన్నాయా, హైదరాబాద్ సెంటర్ లో, నాకేం పని తిరుపతిలో కూర్చోడానికంటే? అరే ఈ పదవి కోసము డైరెక్టర్ల పోస్ట్ కోసము కొండ మీద పని చేయడం కోసమే ఎంతో మంది చిట్ట చివరి వరకు పనిచేస్తారే. ఆ పదవి హోదాలో ఉన్నప్పుడు తప్పు జరిగితే కారణాలు వ్యక్తపరచాలి, కానీ నాకేం పని, సెంటర్లో నాకు బోల్డ్ బిజినెస్లు ఉన్నాయి, నాకేం అవసరం చేసుకోవడానికి అని మాట్లాడతారా? అది అవసరం కాదు, అది అదృష్టం, అది అద్భుతం. దయచేసి గౌరవించండి. భగవద్గీత పుస్తకం గురించి ఆయన చాలా చీప్ గా మాట్లాడాడు. ఎవరైనా చూస్తే మొహాన్ని ఉమ్మేస్తారంట, ఉమ్మేరండి. మాకు కోర్టులో కూడా ఆ మత గ్రంథం అయినటువంటి భగవద్గీతనే ప్రామాణికం. అన్య మతస్థులు కూడా పాపం దాని మీద చేస్తారు, దేవుడి మీద ఉట్టేసి అబద్ధం చెప్పను నిజమే చెప్తారని. ఏ పవిత్ర గ్రంథం కాదండి, భగవద్గీత ఒక్కటే. అందరూ గౌరవించే, అన్య మతస్థులు కూడా గౌరవించే భగవద్గీతని మీరు అంత చీప్ గా గోడంలో పాత స్టాక్ పడింది, లేకపోతే ఐరన్ వేస్ట్ మిగిలి పెట్టినట్టుగా ఆడబడి ఏడుస్తుంది, ఎందుకు ఎవడు ప్రచురించమన్నాడు అని మాట్లాడడం అసలు చాలా చాలా తప్పండి. అందుకనే బహుశా ఆయనతో ప్రెస్ మీట్ పెట్టకుండా ఈ హెరిటేజ్ గురించో ఈ కల్తీ లడ్డు గురించో పాపం సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, హోమ్ మినిస్టర్ గారు, పయ్యావుల కేశవ్ గారు, అచ్చెన్నాయుడు గారు గర్జిస్తున్నారే కానీ ఆయన రాలా ముందుకి. నిన్నటి రోజు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పింది, ఇది మన సమస్య కాదు, పాలక మండలి గత టీటీడీ చైర్మన్ లేకపోతే ఇప్పుడు టీటీడీ చైర్మన్ ఈ టైంలో వీళ్ళు మాట్లాడుకోవాలి, మనం మాట్లాడుకోకూడదని తేల్చి చెప్పేసినాడు. ఆయన ఎందుకు మాట్లాడలేదా అనుకున్నాం, ఇప్పుడు బయటకు వచ్చినారు. ఆయన తప్పు, ఆయన సమస్య వచ్చింది కాబట్టి బయటకు వచ్చారు. మరి ముందే వచ్చి మాట్లాడొచ్చు కదా, మరి ముందే వచ్చి సమస్యకి పరిష్కారం చెప్పొచ్చు కదా. రాష్ట్రం అంతా గగ్గోలు పడిపోతుంది, కల్తీ లడ్డు దేవుణ్ణి కించపరుస్తున్నారు, ఆ లడ్డూలు భక్తులు తిన్నారంటున్నారు. భక్తులు కాదండి, ప్రతిరోజు 12ంటికి నైవేద్యం గంట కొట్టి స్వామి వారికి పెడతారు, అంటే స్వామి వారు తింటారని భావిస్తారు. మరి స్వామి వారికి తినిపించారా మీరు పంది కొవ్వుని? ఎంత ఎంత దారుణం అంటే ఇవాళ రోజు ఒక డిఎస్పీ కూడా బయటకు వచ్చి దాని మీద కేసు వేసే స్థాయికి వచ్చారు. ఎందుకంటే అందరం దేవుడి పక్షాన ఉన్నాం, దేవుడిని కాపాడుకునే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు, ఇది తప్పు, మీరు మాట్లాడకూడదు, దీన్ని వెనక్కి తీసుకోండి అంటూ. సో దయచేసి దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాను సార్. వెనక నుంచి పట్టుకున్నారా, వంటగదిలో పట్టుకున్నారా, ఆయన వ్యక్తిగత విషయం, దాని గురించి నేను మాట్లాడను. అది అసలు ఎక్కడ లీగల్ గా అది తప్పు ఒప్పని కూడా నేను చెప్పను. కానీ కొండ మీద ప్రథమ పౌరుడుగా ఉండి ఆ పని చేయకూడదేమో. ఆయనంతటి వారే రాజీనామా చేస్తారా, ముఖ్యమంత్రి గారు రాజీనామా చేపిస్తారా, అది వారి వ్యక్తిగత విషయాలు. అలా చేపించకపోతే మాత్రం ప్రజల్లో, హిందూ మతంలో, హైందవ ధర్మంలో వ్యతిరేకత మాత్రం వస్తుంది అని అయితే మేము భావిస్తున్నాం సార్. ఓకే, శేఖర్ రెడ్డి గారు మీరు రెస్పాండ్ అవ్వండి. మీ అందరికీ ఇప్పుడు ఈ క్వశ్చన్కి